నోటి పుల్లకూర రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. మన కళ్ల ముందు ఉన్న నట్లు మనకు కనిపించరు, కానీ బాలీవుడ్ నుంచి కాలీవుడ్ నుంచి మన వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అదేంటని అడిగితే క్యారెక్టర్ డిమాండ్ చేసింది, వాళ్లకు క్రేజ్ ఉంది అని సమాధానాలు చెప్తుంటారు. నిజం చెప్పాలంటే తెలుగులోనే ఎంతో అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్లను వాడుకోవడంలో మన దర్శకులు విఫలమవుతున్నారనేది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. లెజెండ్ సినిమా వచ్చే వరకు తెలియదు జగపతి బాబులో అంతటి విలన్ దాగి ఉన్నాడని. అఖండాలో శ్రీకాంత్ విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళిద్దరూ తెలుగు నటులే కదా. తాజాగా టాలీవుడ్ లో మరొక నటుడి పేరు బాగా వినిపిస్తుంది. 30 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. హీరోగా దాదాపు 30 సినిమాలు చేశాడు. అయినా కూడా అప్పుడు రాని పేరు గుర్తింపు ఇప్పుడు ఒక్క సినిమాతో వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన ఇంకెవరూ కాదు, శివాజీ. మిస్సమ్మ లాంటి సినిమాలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు శివాజీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించాడు ఈయన. అయితే మధ్యలో 10 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న శివాజీ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో మళ్లీ స్క్రీన్ మీదకి వచ్చాడు. అందులో మధ్యతరగతి తండ్రిగా అద్భుతమైన నటనతో అందరినీ మాయ చేసిన శివాజీ ఇప్పుడు కోర్టు సినిమాలో పరువే ప్రారంభ బతికే మంగపతి పాత్రకు ప్రాణం పోశాడు. కోర్టు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అందులో నటించిన ప్రతి ఒక్కరూ గుర్తుండిపోతారు. అందరికంటే కాస్త ఎక్కువగా శివాజీ గుర్తుండిపోతాడు. విలనిజంలో ఒక కొత్త యాంగిల్ చూపించాడు శివాజీ. ఇంతకు ముందు కూడా ఈయన నెగటివ్ రోల్స్ చేశాడు, కానీ మంగపతి పాత్ర చాలా డిఫరెంట్. బేసిక్ గా ఆయన విలన్ కాదు, మూర్ఖుడు. ఆడపిల్లలు స్లీవ్లెస్ వేసుకున్నా కూడా ఒప్పుకోలేని మూర్ఖుడు. పైగా చివర్లో ఆ పాత్ర మీద కాస్త జాలి కూడా కలిగేలా నటించడం చిన్న విషయం కాదు. ఈ రెండు చేసి చూపించాడు శివాజీ. ఖచ్చితంగా కోర్టు సినిమా చూసిన తర్వాత ప్రిపేర్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పరువు కోసం బ్రతుకుతూ ఒక మూర్ఖుడిగా నటించడం, పైగా చివర్లో ఆ పాత్ర మీద కాస్త జాలి కూడా కలిగేలా నటించడం చిన్న విషయం కాదు. ఈ రెండు చేసి చూపించాడు శివాజీ. ఖచ్చితంగా కోర్టు సినిమా చూసిన తర్వాత ఆయనకు అవకాశాలు మామూలుగా ఉండవనే విషయం అర్థమవుతుంది. మన దర్శకులు వాడుకోవాలి, కానీ శివాజీ నెక్స్ట్ లెవెల్లో వీరతాండవం చేయబోతున్నాడనేది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మరి ఈ మంగపతిని మన వాళ్ళు వాడుకుంటారా, లేదంటే ఎప్పటిలాగే వదిలేస్తే మళ్ళీ పక్క భాషలోకి వెళ్లి ప్రతాపం చూపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకటైతే నిజం, ఇప్పటి నుంచి శివాజీ 2.0 వర్షన్ అయితే కనిపించబోతుంది.